సభ్యులచే నిర్వహిస్తున్న గోశాలకు రావడం మనందరి కోనసీమ జిల్లా అమలాపురం బాలుర ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల అవగాహన సదస్సుని నిర్వహించారు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం ప్రభుత్వం యొక్క స్కూల్లో చేర్పించి ప్రభుత్వాన్ని సహకరించాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి, తహసీల్దార్ పలివెల అశోక్ ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, మట్టపర్తి నాగేంద్ర, విద్యా కమిటీ వైస్ చైర్మన్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతటి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే పేరెంట్స్ టీచర్స్ తోటి మమేకమై ఈ పాఠశాలలో ఎటువంటి వసతులు ఉన్నాయి, ఎలాంటి వసతులు కల్పించబడ్డాయి, అలాగే విద్యార్థుల్లో సబ్జెక్ట్ అంటే విషయ పరిజ్ఞానం పరంగా ఎటువంటి లోపాలు ఉన్నాయి అవన్నీ ఇంటరాక్ట్ అవ్వడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమావేశం ఎంతో ఉపయోగకరమైనదని ఖచ్చితంగా చెప్పగలం. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటివి జరగడం వల్ల బలోపేతం అవ్వడం కోసం ప్రభుత్వం చాలా గట్టిగా కృషి చేస్తున్నందుకు ప్రభుత్వానికి ఎంతైనా ఈ విద్యార్థులు తల్లిదండ్రులు రుణపడి ఉన్నారు. మా కోరిక ఏంటంటే ఈ సందర్భంలో కార్పొరేట్ స్కూల్ని ప్రభుత్వాలు డిస్కరేజ్ చేయాలా. ఈవేళ చైనా స్కూల్ అంటే చైతన్య నారాయణకి ఇచ్చేటటువంటి ప్రిఫరెన్స్ వల్ల విద్యార్థులంతా కూడా 50 ఏళ్ళకే చచ్చిపోతున్నారు. ఎందుకంటే అప్పటికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తుంది, అప్పటికి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చేసింది. ఎందుకంటే క్రీడలు లేవు కాబట్టి. మా హై స్కూల్ లేక సుమారు 3 ఎకరాల ప్లే గ్రౌండ్ ఉన్నటువంటి స్కూళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో జిల్లా పరిషత్కు ఉన్నాయి, కానీ ప్రైవేట్ కాలేజీలకు అసలు రోడ్డు దిగితే బస్సుల మీద కింద పడిపోయేటట్టు దౌర్భాగ్య పరిస్థితులు. అంచేత మరి యోగాలో లేకపోతే చేతులు ఎత్తడాలు అవి కాదు ఇప్పుడు కావాల్సింది ప్రజలకి. క్రీడలు అంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి 5వ తరగతి నుంచి కూడా క్రీడల పట్ల పిల్లలను కనుక మమకారం చూపిస్తే వాళ్ళు 100 సంవత్సరాలు జీవించేలా చేయగలరు. 100 సంవత్సరాలు కూడా కార్పొరేట్ స్కూల్స్లో స్కిజోఫ్రెనియా లేకపోతే బ్రెయిన్ స్ట్రోకులు లేకపోతే మరి వారందరికీ కూడా లోన్లీనెస్ సిండ్రోమ్ ఇటువంటి జబ్బుల బారి నుంచి కాపాడటానికి ప్రజలందరికీ మరి జిల్లా పరిషత్తుల్లోనూ మున్సిపాలిటీల్లోనూ కూడా స్కూల్ విద్యను అందజేయాలని, ఈ అమెరికా సిస్టానికి బానిసల విధానమైనటువంటి ఈ కార్పొరేట్ వ్యవస్థని పాతాళానికి తొక్కేయాలని ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రకాశం